అద్భుతంగా ఉందండి. మేము ఈ ప్రభుత్వంలోకి వచ్చే ముందు, గెలిచే ముందు ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే రోడ్లు, కాలువలు ఏమీ లేని పరిస్థితి, ట్రాఫిక్ అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి, యువతంతా గంజాయితో మునిగిపోతున్న పరిస్థితి, ఏ శివారు ప్రాంతాలు చూసుకున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఎక్కడ కూడా ఉపాధి లేని పరిస్థితి. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, దీనికి మళ్ళీ ఆధారితంగా ఇంకొన్ని సమస్యలు అంటే కల్తీ మద్యంతో కానివ్వండి, ఏదైనా రకరకాల సమస్యలతో కంప్లీట్గా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. మరి వచ్చినప్పటి నుంచి సంవత్సర కాలం నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన సంస్కరణలు, సంక్షేమాన్ని ఇస్తూ డెవలప్మెంట్ని చేసుకుంటూ, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలన్నిటి మీద కూడా ఫోకస్ చేసి ప్రతి ఒక్క సమస్యని ఈరోజు కాలువలు లేని పరిస్థితుల్లో ఎన్నో రోడ్లు ఉన్నాయి. ప్రధానంగా సిటీలో ఉన్నాము మేము, మధ్య హార్డ్ కోర్ సెంటర్లో ఉన్నాము అన్న ఉన్న ఏరియాల్లో కూడా మినిమం డ్రైనేజ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి లేని పరిస్థితి. అలాంటివన్నీ కూడా ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి ఉంటే ఏ డివిజన్లోకి వెళ్ళినా కూడా మీకు అక్కడ ఒక రోడ్డో కాలువో వర్కింగ్ ప్రాసెస్లోనో టెండర్లోనో కనీసం డస్ట్ పోసో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో అది మనకి నిదర్శనం ఇస్తూ ఉంది. ఏదో ఒక స్టేజ్లో లేదా కనీసం వాటికి ఎస్టిమేషన్ వేసుకొని కౌన్సిల్లో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది మా దృష్టికి రాలేదు, దీన్ని వదిలేసామనే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. రోడ్లు, డ్రైన్లు వేసుకొని దాదాపు ఒక్కొక్క డివిజన్లోనే 3 కోట్ల రూపాయల వర్కుల్ని ఈరోజు మేము పూర్తి చేసుకోవడం జరిగింది. కొన్ని టెండర్ స్టేజ్లో ఉండడం జరిగింది. అంటే 26 డివిజన్లు ఉన్నాయి నాకు. ఈ 26 డివిజన్లో కూడా డివిజన్కి 3 కోట్ల చొప్పున వర్కుల్ని మేము చేయించడం జరిగింది. అదేవిధంగా గంజాయి చూస్తే ఈ శివారు ప్రాంతాల్లో చాలా దారుణంగా ఉండేది. నల్లచెరువు, కొబ్బరితోట ఏరియా, జోసెఫ్ కాలనీ, ఏటి అగ్రహారం, ఇలాగా చాలా మితిమీరిన దాంతో ఉండేది. ఇప్పుడు లేదు అని నేను పూర్తిగా చెప్పను, కానీ కంప్లీట్గా చాలా వరకు దాన్ని మెరుగైన పరిస్థితి మనకు కనపడుతుంది. లా అండ్ ఆర్డర్ కూడా చాలా వరకు స్ట్రీమ్ లైన్ అయిన పరిస్థితి కనపడుతుంది. మరి ట్రాఫిక్ చూసుకుంటే ఎక్కడా కూడా ప్రధాన కూడల్లో సిగ్నల్స్ అనేంటో కూడా ప్రజలకు తెలియని పరిస్థితిలో ఉండేది. నామమాత్రంగా ఉండడమో లేదా అసలు లేకపోవడమో ఉండేవి. ఎలా పడితే అలా కూడా ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. ట్రాఫిక్ పోలీసులు అనేవాళ్ళు అక్కడ ఉండాలా వద్దా కూడా తెలియని పరిస్థితిలో ఉండేది. మరి ఈరోజు మీరు తీసుకుంటే ఏ కూడల్లో నుంచున్నా కూడా విత్ ట్రాఫిక్ సిగ్నల్స్, వాటికి ఒక కెమెరా సిస్టము అనేది స్ట్రీమ్ లైన్ చేసుకోవడం జరిగింది. మరి గుంటూరు పశ్చిమ